ధృతరాష్ట్రుడి ఆహ్వానం మేరకు యుధిష్ఠిరుడు జూదం ఆడడానికి అయిష్టంగానే తన సోదరులు మరియు ద్రౌపదితో కలిసి హస్తినాపురానికి చేరుకున్నారు. అయితే విదురుడు వారిని ఘోరంగా హెచ్చరించినప్పటికీ ధర్మరాజు ఆ పిలుపును తిరస్కరించలేకపోయాడు. అయితే అపారమైన వైభవం గల సభా మండపంలో జూదం ప్రారంభమైంది. ధర్మరాజు తరపున యుధిష్ఠిరుడు, కౌరవుల తరపున శకుని మోసంతో పాచికలు వేశాడు. దుర్యోధనుడు పందెం పెట్టేవాడిగా ఉన్నాడు. అయితే శకుని వేసిన మోసపూరిత పాచికల ముందు యుధిష్ఠిరుడు నిలబడలేకపోయాడు. మొదట రత్నాలు, ధనం, సైన్యం, రథాలు, ఆ తర్వాత తన 4 సోదరులను నకుల, సహదేవ, అర్జున, భీములను వరుసగా పందెంలో పెట్టి కోల్పోయాడు. ఆ తర్వాత జూదంలో తన స్వేచ్ఛను, తన రాజ్యాన్ని, ఇంద్రప్రస్థాన్ని కూడా పందెం పెట్టి కోల్పోయాడు. చివరకు యుధిష్ఠిరుడు తాను కూడా దాసుడిగా మారిపోయాడు. ఈ పరాజయంతో పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయి కౌరవులకు దాసులుగా మారారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.